పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని జనసేన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జనసేన టీడీపీ పొత్తుపై వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్తో వైసీపీ కుట్రలు బయటపడినట్లయింది. జనసేన సీఎం క్యాండిడేట్ చంద్రబాబు అంటూ వర్మ చేసిన ట్వీట్పై జన సైనికులు మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ సునీల్, మొత్తం మీద వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే స్థాయికి రావడానికి కారణం జనసేన టీడీపీ పొత్తేనని చెప్పేసి మొదటి నుంచి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ మార్పు కావచ్చు, ప్రభుత్వ మార్పు జరగబోతోంది అనేటటువంటి వాదన రోజు రోజుకు బలపడుతూ ఉండడంతో ఆ పొత్తును విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ పొత్తుకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఫేక్ న్యూస్లు, కొన్ని ఫేక్ వార్తలని అసత్య ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ కూడా ఆ విధంగా పొత్తును విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ట్వీట్లో ఏ పార్టీలకు ఆయా పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అని చెప్పేసి ఆయన ఆ ట్వీట్లో చెప్పినటువంటి పరిస్థితి. అందులో టీడీపీ సీఎం క్యాండిడేట్ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అనే, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సీఎం క్యాండిడేట్గా పురంధేశ్వరి అంటే పురం అని చెప్పేసి ఆయన అందులో రాయడం జరిగింది. మరోపక్క వైసీపీ సీఎం క్యాండిడేట్గా జగన్, కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్గా షర్మిల అని చెప్పేసి ట్వీట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ, జనసేన సీఎం క్యాండిడేట్గా మళ్ళీ అగైన్ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన ఆ ట్వీట్లో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టీడీపీ వచ్చినా లేదా జనసేన రెండు కూటములు ఎవరు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు సీఎం అనేటటువంటి అంశాన్ని ఆయన అందులో పెట్టినటువంటి పరిస్థితి. సో ఇది రెండు పార్టీలకు సంబంధించి పొత్తును విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర అనేటటువంటి ఆందోళనని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సినిమా టైటిళ్లను వినియోగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతోటి ప్రస్తుతం ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, నిన్న ఎన్నికల శంఖారావాన్ని జగన్మోహన్ రెడ్డి పూరించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మారుతూ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త కంటగింపుగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా షర్మిల కూడా ఇప్పుడు అన్న మీదకే వదిలినటువంటి బాణం రివర్స్ అయ్యి మళ్ళీ అన్న మీదకే ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె జిల్లాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసే విధంగా ఆమె ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వైపుల నుంచి కూడా ఓటమి భయం చుట్టుకున్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క జనసేన అలాగే టీడీపీ పొత్తు అనేది ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గ్రహించిన తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో కావచ్చు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. గతంలో కూడా చూసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్లో జనసేన టీడీపీ పొత్తు విచ్ఛిన్నానికి అవసరమైనటువంటి అనేక పోస్టులను కావచ్చు, ఫేక్ వార్తలను వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఆ తరహాలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలా ట్వీట్ చేయడం కారణంగా జన సైనికుల మనోభావాలు దెబ్బతిని తద్వారా ఆ పొత్తుకు విచ్ఛిన్నమయ్యేటటువంటి కారణాలను సృష్టించేటటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఆయన ట్వీట్ చేసి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ముందు ఉన్నటువంటి సవాల్ను అధిగమించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతుంది అని చెప్పేసి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.